లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాయలసీమ ప్రాంతం ప్రయోజనాలు ఎప్పుడూ ఒక సున్నితమైన మరియు కీలకమైన అంశంగానే ఉంటూ వచ్చాయి. తాజా పార్లమెంట్ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలోనే ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. చంద్రబాబు నాయుడును గనుక రాయలసీమ ప్రజలు నమ్మితే ఆ ప్రాంతం పూర్తిగా నాశనమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 దశాబ్దాల రాజకీయం చరిత్ర ఒక్కసారి విశ్లేషిస్తే రాయలసీమకు జరిగిన అన్యాయంలో చంద్రబాబు పాత్ర ఎంతో ఉందని అవినాష్ రెడ్డి కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు దక్కాల్సిన వాటాను చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. హంద్రీనివా మరియు గాలేరు నాగరి వంటి కీలక ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. రాయలసీమ గడ్డపై పుట్టిన చంద్రబాబు ఆ ప్రాంత అభివృద్ధిని కాక్షించకుండా కేవలం అమరావతి మరియు ఇతర ప్రాంతాల పట్ల మాత్రమే మొగ్గు చూపుతున్నారని ఆయన విమర్శించారు. ఒకవేళ పొరపాటున మళ్ళీ చంద్రబాబు చేతికి అధికారం ఇస్తే రాయలసీమ ఏకంగా మారిపోవడం ఖాయమని ఆయన హెచ్చరించారు. పార్లమెంట్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ ముందే ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. రాయలసీమ వెనుకబడుతనాన్ని రాజకీయ స్థాయిని తీసుకెళ్లడంతో పాటు చంద్రబాబు ద్వంద్వ వైఖరిని ఎండగట్టడమే లక్ష్యంగా అవినాష్ రెడ్డి ప్రసంగం సాగింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధిని విమర్శించారని మరియు సాగునీటి కంటే గ్రాఫిక్స్కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. రాయలసీమ ప్రజలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు వివరిస్తున్నారని, అందుకే ఆయన నమ్మడం అంటే మన చేతులతో మనమే మన గొంతు కోసుకునడమని ఆయన భావోద్వేగంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ అభివృద్ధికి తామే కట్టుబడి ఉన్నామని చెప్తుండగా, మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే అవినాష్ రెడ్డి నేరుగా ప్రధాని ముందే ఈ విషయం ప్రస్తావించడంతో కేంద్ర దృష్టిలో కూడా చంద్రబాబు ప్రతిష్టతను తగ్గించే ప్రయత్నం జరిగినట్లు కనిపిస్తుంది. రాయలసీమలో పర్యటించినప్పుడు ఒక మాట మరియు అసెంబ్లీలో మరో మాట మాట్లాడడం చంద్రబాబుకు అలవాటని, అటువంటి వ్యక్తికి నమ్మితే సీమ భవిష్యత్తు అంధకారంలోకి పడిపోతుందని ఆయన స్పష్టం చేశారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే చంద్రబాబు సీమ కార్డులు వాడుకుంటున్నారని అవినాష్ రెడ్డి విమర్శించారు. మొత్తానికి అవినాష్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. అవినాష్ రెడ్డి అభివృద్ధి ఎక్కడ జరిగింది మరియు ఎవరి వల్ల సీమకు అన్యాయం జరిగిందనే అంశంపై ప్రజల్లోకి ఈ చర్చ తీసుకెళ్లడంలో ఆయన సఫలీకృతమయ్యారు. చంద్రబాబు నైజాన్ని నమ్ముకుంటే రాయలసీమ మళ్ళీ వెనుకబాటులోకి అంశంపై ప్రజల్లోకి ఈ చర్చను తీసుకెళ్లడంలో ఆయన సఫలీకృతమయ్యారు. చంద్రబాబు నైజాన్ని నమ్ముకుంటే రాయలసీమ మళ్లీ వెనుకబాటుతనానికి గురవుతుందని, అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్లో మోడీ ముందు ఆయన ప్రదర్శించిన దూకుడు రాబోయే ఎన్నికల్లో రాయలసీమలో ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.